హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ K37 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి K37 టారోట్ని. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 2 days మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇవి రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ గివ్ మీ ద నెక్స్ట్ 2 days మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ట్రూ ఫీలింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హిజ్ ఆర్ హర్ ట్రూ ఫీలింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది. ఓకే, అండ్ స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయవచ్చు. ఓకే, ఐ విల్ బీ అలాటింగ్ యూ స్లాట్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, 2 more cards please. Thank you God, thank you universe. His or current feelings. Past, present, future, obstacles, advice. Okay, so inka 2 more advices తీసుకుందాం. Okay, bottom of the deck, 6 of swords. Okay, so 1 more card. సో ఎక్స్ట్రా కార్డ్స్ వచ్చి తీసుకుందాం. So this will be the bottom of the deck for you. ఎక్స్ట్రా కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ పెడుతున్నా. చాలా కార్డ్స్ వచ్చాయి, ఎనర్జీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో పాస్ట్లో కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అంటే, మీ పార్ట్నర్ మీ గురించే కాకుండా ఫినాన్షియల్ వైజ్ ఎక్కువగా ఆలోచన అయితే ఉండిందనమాట. ఓకే, సో మేబీ మీరు ఇద్దరు విడిపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బి సమ్ డిస్టర్బెన్సెస్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయి ఉండొచ్చు, అది పాస్ట్లో. ఓకే, సో అక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఓకే, సో చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్, బట్ హీ ఆర్ షీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టాలెంట్ టు సాల్వ్ దేర్ ఫినాన్షియల్ ఇష్యూస్. ఓకే, ప్యాషనేట్ విత్ యువర్ రిలేషన్షిప్ ఆల్సో. ఓకే, సో మిమ్మల్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయారు అని అనుకోని అవసరం లేదు. సో థింకింగ్ అబౌట్ యూ అ లాట్. ఓకే, అండ్ ప్రజెంట్ కనుక చూసినట్టయితే కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్. ఓకే, సో ఎమోషనల్గా కూడా మీతో కనెక్ట్ అయి ఉన్నారు, అదేవిధంగా కెరీర్ వైజ్ కూడా తను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. రెండింటిని బ్యాలెన్స్ చేయాలనేది తన థాట్ అనమాట. ఓకే, సో విచ్ హీఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ కేపబుల్. ఓకే, సో రెండింటిని ట్రూత్ఫుల్గా విత్ ప్యాషనేట్, ఓకే, ఇంట్యూటివ్గా, వెరీ ఇంట్యూటివ్ పర్సన్ అనమాట. ఓకే, అలాంగ్ విత్ ద గ్రౌండింగ్స్. ఓకే, దెర్ మైట్ బి సమ్ హైడింగ్స్ బట్ ఇట్స్ ఫర్ యువర్ గుడ్. ఓకే, సో ఏదన్నా దాచిపెట్టి ఉంటే డెఫినెట్గా అది మీ మంచి కోసమే. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్ కోసమే. మేబీ మైట్ బీ హీ ఆర్ షీ మైట్ బీ నాట్ మూవ్డ్ ఆన్ బట్ గేవ్ అ బ్రేక్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫ్యూచర్ని కనుక చూసినట్టయితే డెఫినెట్గా లాట్స్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్, బ్లెస్సింగ్స్ అనేటివి రాబోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు కూడా మీకు చేంజెస్ కనపడట్లేదు అని అంటే డెఫినెట్గా కెరీర్ వైసే తను ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, విచ్ ఇస్ గోయింగ్ టు కమింగ్ ఇన్ టు హిజ్ లైఫ్. ఓకే, సో చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇది అబ్స్ట్రకల్స్ కార్డ్. సో 3 ఆపర్చునిటీస్ లూజ్ అయ్యారని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, బట్ వెనకాల ఉన్న 2 కప్స్, సో హీ కెన్ టర్న్ అండ్ టేక్ దీస్ 2 ఆపర్చునిటీస్. ఓకే, సో ఎమోషనల్గా డ్రాబ్యాక్ అవుతూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, సో ఇటు ఎమోషనల్ వైజ్ అండ్ కెరీర్ వైజ్ రెండింటిని నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అన్న రిగ్రెట్ అయితే ఉంది. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ అది కూడా ఉంది. సో మూవ్ ఆన్ అవుతారు డెఫినెట్గా. చాలా థాట్స్ అనేటివి ఉన్నాయి, ఈ థాట్స్ అన్నిటిని ఫాట్ అవుట్ చేసి ఫర్దర్గా వెళ్తారు. దిస్ ఇస్ ద బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే,
సో మూవ్ ఆన్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. సో మీరు కూడా కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ ఇక్కడ అడ్వైసెస్ మనకి 5 కార్డ్స్లో తెలుస్తుంది. ఓకే, సో గుడ్ న్యూస్ అయితే డెఫినెట్గా ఉంది. మీ పార్ట్నర్ మీకు గుడ్ న్యూస్ అయితే డెఫినెట్గా ఇస్తారు వన్స్ పెంటికల్స్ అనేటివి అచీవ్మెంట్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ అచీవ్మెంట్స్ ఉంది, సక్సెస్ ఉంది పెంటికల్స్లో. ఓకే, సో ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, విచ్ ఇస్ యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ టు హిమ్. ఓకే, బట్ నాట్ ఏబుల్ టు టేక్ ఇన్ ఎ పొజిషన్. ఓకే, ఆపర్చునిటీ వచ్చినా కూడా తీసుకునే పొజిషన్లో లేరు. ఓకే, సో మైట్ బీ ఫైటింగ్స్, మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ అయి ఉండొచ్చు. అది రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవాలని చూస్తారు. సో అది చేయొద్దు. ఓకే, సో ఫైటింగ్స్ ఇస్ ఫైటింగ్, టేక్ ద ఆపర్చునిటీ వాట్ ఎవర్ యువర్ గెటింగ్. ఓకే, సో మీకు ఆపర్చునిటీస్ ఏవైతే వస్తున్నాయో అవి లూజ్ అయితే చేసుకోవద్దు. స్ట్రెంగ్త్ ఇన్ఫినైట్ ఉంది చూసారా, స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఓకే, సో లయన్ ఇట్ ఏం చేస్తుంది చూసారా, సో కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ మీలో ఉంది. సో మేనిఫెస్టేషన్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకే, కెరీర్ వైజ్ కానీ, ఓకే మీ పార్ట్నర్ విషయంలో కానీ చాలా ప్యూరిటీ, ఇంట్యూటివ్గా, వెరీ గ్రౌండింగ్తో ఉంటారు మీ పర్సన్ ఆర్ ఎల్స్ మీరు. ఓకే, సో దిస్ ఇస్ వైస్ వర్సా కేసెస్. డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది, అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి పెంటికల్స్లో. హార్డ్ వర్క్ త్రూ పెంటికల్స్లో సక్సెస్ అయితే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే 7 ఆఫ్ పెంటికల్స్లో కొంత డబ్బు మీ పార్ట్నర్ తన వద్ద ఉంచుకొని మిగతాది ఎక్స్పాండ్ చేద్దాము అంటే షేర్స్లో పెట్టడం, లేకపోతే ఏదైనా బిజినెస్లో పెడదాం. సో అది గ్రో అవుతుందా లేదా, మళ్ళీ పెట్టేసిన తర్వాత అది గ్రో అవుతుందా లేదా అనే థాట్లో ఉంటారనమాట. ఓకే, సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా పెంటికల్స్ చూసారా అరేంజ్ అయ్యి ఉన్నాయి పైకి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ప్రాస్పెరిటీ. ఓకే, సక్సెస్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఎనర్జీ. ఓకే, సో నెక్స్ట్ 2 డేస్లో ఎనర్జీ ఈ విధంగా ఉండబోతుంది మీ పార్ట్నర్కి. ఓకే, ట్రూ ఫీలింగ్స్. సో మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. ఓకేనా, జస్ట్ వెయిట్, పేషెన్స్ అనేది కావాలి మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ. ఓకే, ఏదైనా టైం గడిచే కొద్దే కదా మనకి మన వద్దకి వస్తాయి. ఓకే, సో చూసారా, లెట్ గో ఆఫ్ అర్జెన్సీ. ఓకే, సరెండర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ టైం కన్స్ట్రెంట్స్. సో డెఫినెట్గా సరెండర్ చేయండి, టైం అనేది అనుకూలంగా మారుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఈజ్ టీచర్. డెఫినెట్గా ఒక న్యూ పాత్ అయితే ఎంచుకుంటారు కెరీర్లో. ఓకే, న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా న్యూ పాత్లో ఒక లెర్నింగ్. ఓకే, పాస్ట్లో ఏదైతే ఫేస్ చేశారో స్ట్రగుల్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, ఓకే రెస్పాన్సిబిలిటీస్ కానీ, అవన్నీ కూడా ఒక లెర్నింగ్ అనేది వస్తుంది. ఓకే, సో వెయిట్ ఫర్ యువర్ పార్ట్నర్ అంటిల్ హీ ఆర్ షీ కమ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్కేంజల్ జెడ్కేల్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉంది, కంపాషన్, ఫర్గివ్నెస్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఆర్కేంజల్ జెడ్కేల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా మీ పార్ట్నర్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద గాడ్ గైడెన్స్ అండ్ గాడ్ మెసేజెస్. చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి. డెఫినెట్గా మరిన్ని వీడియోస్తో చేస్తాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ లాగ్ అవుతున్నాయి. ఓకే, డోంట్ వరీ, నేను చేస్తాను. వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి మీకు. ఓకే, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. సో మీరు నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేయాల్సిన సమయం అయితే అయింది. ఓకే, సో రిలీజ్ టు ద యూనివర్స్, డూ మెడిటేషన్. ఓకే, టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఓకే, ఎక్కువగా ఆలోచిస్తున్నారు, which is making you to hold back. Okay, so don't let past hold back. Okay, so communication is the key, bottom of the deck. Okay, so మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు పాస్ట్ని తలుచుకుంటూ. These are the messages you need to release. Okay, it's time to release negativity, time to take breathe out, don't let your past hold you back. Okay, సో ఇది ఈరోజు యొక్క రీడింగ్స్. సో నెక్స్ట్ 2 days మీరు నెగిటివిటీని రిలీజ్ చేయాలి. ఓకే, సో రేపు వచ్చేసి మనకి అమావాస్య ఉంది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క నెగిటివ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బర్న్ అవుట్ చేసేయండి. ఓకే, సో ఇది ఒక చిన్న రెమెడీ నా వైపు నుంచి. సో ట్రై ఇట్. ఓకే, మీకు ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.